కూర్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా Swapna, such a long time. How are you? 2 days నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, లాంగ్ టైం తర్వాత మీట్ అయ్యావంటావేంటి? నిన్నెప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది స్వప్న. దాట్స్ యువర్ గ్రేట్నెస్. ఆంటీ, ఈ మధ్య బాగా సన్నబడ్డట్టున్నారు. డైటింగా? కంటిన్యూ చేయండి. కరెంట్ తీగలానో కత్తిలాగా ఉండాలి. ఇదేంటి మమ్మీ, నిన్నటి వరకు ముంగేస్లా ఉండి ఈరోజు హైపర్లా యాక్ట్ చేస్తోంది? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని చచ్చే ముందు సర్కస్ చేస్తోంది. చేయని చేయని. అత్తయ్య, అదేంటత్తయ్య మాటలు లేవు? నాతో మళ్ళీ మళ్ళీ అత్తయ్య అని పిలిపించుకుంటారు కదా, మర్చిపోయారా? నువ్వు నిత్యవేనా? ఏ ఎందుకు అలా అడుగుతున్నారు? నిజం చెప్పమ్మా, నువ్వు వేరే అమ్మాయివి కదా, నిత్యవి కాదు కదా? కొంపదీసి మంగకి నాకు డిఫరెన్స్ కనిపెట్టేసిందా? నేనేమైనా ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? నీ యాక్టింగ్ సూపర్ నిత్య. ఇందాక నువ్వు ఆ తల్లి కూతుళ్ళని హడలు కొట్టడం చూశాను. నిజంగానే అద్దరు కొట్టేశావు. భలేవారత్తయ్య, ఒక్క క్షణం నన్ను భయపెట్టారు. మనమెందుకమ్మా భయపడాలి, మనమే వాళ్ళని భయపెట్టాలి. హలో పౌడర్ అంకుల్, ఇంకా పౌడర్ ని స్ప్రే చేసుకుంటున్నారా లేక స్టాప్ చేశారా? పొద్దున్నే నీ డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? చూసి చాలా రోజులైంది కదా, అందుకని అడిగాను. నైటే కదమ్మా చూచావు, చాలా రోజులైందంటావేంటి? అదే అంకుల్, నైట్ మీ పౌడర్ డబ్బా కనిపించలేదు. సో ఏంటో అన్నీ నా మీదనే డౌట్లు. అదవ జీవితం. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ నిత్య. రిటైర్మెంట్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. బిజినెస్ అంతా జై చూసుకుంటున్నాడు కదమ్మా, ఇంక నాకు పెద్ద పనే ఉంది. అవును అంకుల్, జై ఎక్కడా? బయట లాన్లో ఉన్నట్టున్నాడమ్మా. థ్యాంక్స్. నిన్నటికి ఇవాళటికి నిత్యలో చాలా మార్పు వచ్చింది కదండి. అది సంతోషం కల్పన. జైకి ఫీవర్ తగ్గిందని
తను పార్టీ మూడ్కి వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ జై. ఏంటి అంతలా సర్ప్రైజ్ అవుతున్నావు? నా టచ్ అంత స్వీట్ గా ఉందా? లేదు నిత్య, షాకింగ్గా ఉంది. షాక్ ఎందుకు జై? సడన్గా చేంజ్ అయితే షాక్ కాక మరేంటి? నేనేం మారాను జై? నువ్వు చెప్పినట్టు నేను నాలాగే ఉన్నాను కదా. లేదు నిత్య, సంథింగ్ ఇస్ మిస్సింగ్. నాలో ఏం మిస్ అయింది జై? వన్ మోర్ వేరు, వన్స్ మోర్ వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. వన్ మోర్ అంటే బాగా చేయలేదని అర్థం. వన్స్ మోర్ అంటే చేసిందే మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవటం. నిన్నటి వరకు నీ ప్రవర్తన పదే పదే చూడాలనిపించేది, బట్ ఈరోజు అలా లేదు. ఏం బాలేదు జై, నేను ఇలాగే ఉంటాను కదా. ఇన్నాళ్ళు ఇలా లేవు నిత్య. నీలో ఏదో తెలియని ఒక బిడియం, సిగ్గు, అమాయకత్వం, గడుస్తనం ఉండేవి. యునో, అవి చాలా క్యూట్గా ఉంటాయి. నీ మాటలు కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవి. కొత్త కొత్త వర్డ్స్ వాడేదానివి. నాకు అర్థం కాకపోయినా అందంగా అనిపించేది. ఎంజాయ్ చేసేవాడిని. ఓ, ఆ పల్లెటూరి బయతో అలా బిహేవ్ చేసేదా? నేను దగ్గరికి వచ్చినా నువ్వు దూరం పెట్టడం, నేను చొరవ తీసుకుందాం అనుకున్నా నువ్వు చాప్పిల్లా పారిపోవడం, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కరెక్ట్గా తెలియదు కానీ చాలా బాగా నచ్చాయి. అలాంటిది నువ్వు సడన్గా ఎందుకు మారావు నిత్య? అంటే నిన్ను కష్టపెట్టకూడదని. అది కష్టం అనుకుంటే నేను ఇంత ఇష్టపడేవాడిని కాదు నిత్య. ఇష్టమున్న చోటే ఎంత కష్టమున్నా బాగుంటుంది. అంటే ఇండైరెక్ట్ గా నీకు అదే కావాలని చెప్తున్నావా జై? ఫీవర్ వంకతో నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు నిత్య. ఇలా ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేస్తున్నావా? ఓకే నిత్య, ఈ ఫీవర్ డ్రామా ఇంతటితో ఎండ్ చేస్తాం. నువ్వులా ఉండు, నిన్నలా వద్దు. మొన్నెలా ఉన్నావో అలా ఉండు నిత్య. అంటే నేను ఆ మంగలా ఉండాలా? ఇంపాసిబుల్ జై. నేను మారను, నిన్నే మార్చుకుంటాను. నిత్య, త్వరగా వెళ్ళి రెడీ అవమ్మా. ఎందుకు? గుడికెళ్దాం నిత్య. గుడికా? వై? జైకి జ్వరం తగ్గితే గుడికి తీసుకొస్తామని మొక్కుకున్నాం కదా, మొక్కు తీర్చుకుంటే మంచిది. నాన్ సెన్స్. గుళ్ళు గోపురాలు తిరిగితే జ్వరాలు తగ్గుతాయా? బావకు తగ్గింది కదా నిత్య. జై కోసం 2 రోజులు ఇక్కడున్నావు, ఓ గంట గుడికి రాలేవా? నువ్వు టెంపుల్కొచ్చి పూజ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నిత్య. లేదంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు. నోనో, నేను బ్యాడ్ అవ్వకూడదు. 5 minutesలో రెడీ అవుతా. గుడికి వెళ్తాం, కానీ మేం మాత్రమే తిరిగొస్తాం. నువ్వు రావు నిత్యా. శ్వేత, కార్ రెడీయే కదా? పద పద మంగ. ఈ పాటి కదా అక్కడ ఏం చేస్తుందో ఏమో. ఏంటిక్క ఇక్కడే నిలబడ్డావు? పదా. మేడం ఒక్క నిమిషం. ఏంటి మంగా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా మనం నేరుగా వెళ్ళడం మంచిది కాదేమో మేడం. అవును మేడం, ఒకసారి కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కుని వెళ్ళడం బెటర్ ఏమో. హలో, ఎవరు? నేనండి, స్వరూపని. వదిన గారు, మీరా? జైకి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేశారా? అవునండి. జైకి ఫీవర్ తగ్గిందా?
నిత్య పుణ్యమాని తగ్గిపోయిందండి. ఆ, ఆ, కానీ ఆ, కానీ ఏంటండి? ఆ, నిత్య నిత్యకేమైందండి? తనేమైనా చేసిందా? చెప్పండి. అయ్యో తనేం చేస్తుందండి. కాకపోతే నిన్నటి వరకు ఒకలా ఉంది, ఈరోజు ఇంకోలా ఉంది. మై గాడ్, మంగకి నిత్యకి తేడా కనిపెట్టేశారా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 5 రోజులు నిత్యను మా ఇంటికి పంపించారు కదా, అప్పటి ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి నిత్యలో చాలా తేడా కనిపిస్తోందండి. నిత్యని చూస్తుంటే అసలు ఆ నిత్య ఈ నిత్య ఒకటేనా అనిపిస్తోంది. సారీ అండి, నిత్య కాస్త అల్లరి పిల్ల. తనకి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తుంది. అందుకే మీకు తన ప్రవర్తనలో తేడా కనిపించుంటుంది. ఏమనుకోకండి. భలే వారొదినా, మా కోడలు అల్లరి చేసినా కూడా అందంగానే ఉంటుంది. మీకింకో విషయం చెప్పనా? మరే ఆడపిల్లలో లేని ప్రత్యేకత మన నిత్యలో ఉందండి. అబ్బా అదేంటో అని అడగండి. ఏంటండి? నిత్య ముద్ద మందారంలాగా ఉండగలదు, మతాబులా పెళ్లి చిచ్చుబుడ్డిలాగా కూడా ఉండగలదండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒకే రూపంలో ఉన్న ఇద్దరు మనుషుల్లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆట పట్టించడం నిత్యకి సరదా అండి. నేను మాట్లాడతాను కదా, ఒకసారి నిత్యకి ఫోన్ ఇవ్వండి. నిత్య ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికెళ్ళింది? గుడికెళ్ళింది. గుడికా? ఎవరితో వెళ్ళింది? లేదొదినా, మా ఆడపడుచు తన కూతురు వాళ్ళకేదో మొక్కుందని నిత్య నొక్కదాన్ని తీసుకెళ్లారు. ఆ, ఏ గుడికండి? అది అలకాపురి కాలనీలో ఉన్న పోచమ్మ టెంపుల్. ఈ రోజక్కడ ఏదో జాతర కూడా జరుగుతోందట. థ్యాంక్ యూ అండి, ఉంటాను. సరేనండి, నిత్యొచ్చాక కాల్ చేయిస్తాను. బాయ్. ఓకే, బాయ్ అండి. ఏమైంది మేడం? బేబీని గుడికి తీసుకెళ్లారంట. నిన్ను రీప్లేస్ చేయడానికి అదే కరెక్ట్ ప్లేస్. నిన్ను వాళ్లతో జాయిన్ చేసి నిత్యను వెనక్కి తీసుకొస్తాను. ఓకే, కమాన్ కమాన్, పద. మేడం, దేవుడా, నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించడానికి నువ్వున్న చోటునే ఎంచుకున్నావా? నీకు అస్సలు దయలేదు. ఎవరు కల్పన ఫోన్ చేసింది? స్వరూప గారండి. జైకి జ్వరం తగ్గిందా లేదా అని అడిగి నిత్యతో మాట్లాడాలంది. నిన్నటికి ఇవాళ్టికి నిత్యలో వచ్చిన మార్పు గురించి నేను చెబితే కంగారు పడుతోంది. కంగారెందుకు? నిన్న జైకి జ్వరంగా ఉందని నిత్య బాధపడింది, ఇవాళ జ్వరం తగ్గిందని ఆనందంగా ఉంది. నేను అదే అనుకున్నాను. ఏమైనా మనకంటే మిన్నగా ప్రేమించే మనిషి జైకి భార్య కాబోతుండడం జై అదృష్టమండి. నిజం చెప్పావు కల్పన. వాడికి ఎలాంటి భార్య వస్తుందో అని ఇన్నాళ్ళు బెంగగా ఉండేది. నిత్యను చూశాక ఆ బెంగ తీరిపోయింది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఈ ఇంటి కోడలు కాబోతోంది. డబ్బు చుట్టూ తిరుగుతున్న జైని తన వైపుకు తిప్పుకుంది. జై చెప్పినట్టు నిత్య మన వంశ చరిత్రనే మార్చబోతోందండి. అంతా ఆ దేవుడి సంకల్పం. నిత్యను మనింటి కోడలుగా నిర్ణయించడం కూడా ఆ దైవేచ్ఛే. అమ్మా, ఇదంతా నీ ఇచ్చ అయితే నిజంగా సంతోషం. ఈ ఇంటి కోడలుగా నువ్వు నిర్ణయించిన నిత్య ఈ వంశ చరిత్రను మార్చి శాప విముక్తురాలైతే ఈ జన్మకింకేం కోరిక లేదమ్మా. ఈ కట్టె హాయిగా మట్టిలో కలిసిపోతుంది. నిత్య వల్ల జైలో మార్పు వచ్చింది. వాడు ఆనందంగా ఉన్నాడు. ప్రతి క్షణం నిత్య సమక్షాన్ని కోరుకుంటున్నాడు. అలాగే ఆ జంట కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించమ్మా. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద
పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంగారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం. దీపం ఆరిపోయిందేంటమ్మా? ఈ అశుభం ఏంటి? ఇది దేనికి సంకేతం? ఏదో చెడు జరగబోతోందని ముందే హెచ్చరిస్తున్నావా? శాపం ఇంకా తొలగిపోలేదని వెక్కిరిస్తున్నావా? ఏం చేయదలుచుకున్నావు తల్లి? ఏం జరగబోతోంది? పదనిత్య, బలికి టైం అవుతోంది. బలేంటి? అమ్మవారికి శాంతి చేయడానికి. అదే జంతువుని బలిచ్చి పూజ చేస్తారు. నాన్సెన్స్. డోంట్ వరీ నిత్య, కాసేపయ్యాక నీకంతా వైలెన్సే. వైలెన్స్ ఏంటి? అదే సైలెన్స్. పదనిత్య. కోట ఏ దారి కనిపించని సోట కొనుకుండదు కంటికి ఏ పూట.